హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. 2026 మొత్తం మెగా సమ్మర్ కాబోతుంది. మెగా సమ్మర్ కాబోతుందంటే మెగా ఫ్యామిలీ నుంచి, మెగా హీరోల నుంచి రాబోతున్న సినిమాలన్నీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. సో, ఏ సినిమాలు రాబోతున్నాయి, మెగా హీరోలు నటించిన సినిమాలు అనేది మన యజ్ఞమూర్తి గారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. ఎందుకు 2026 మెగా సమ్మర్ కాబోతుంది? సో, మెగా సమ్మర్‌లో రాబోతున్న సినిమాలు ఎవరెవరు? సో 2026 హ్మ్. సో మీరన్నట్టు నిజంగానే మెగా సమ్మర్ అనే చెప్పుకోవాలి. అంటే వేరే హీరోల సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా హ్మ్. ముగ్గురు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి టాప్ స్టార్స్‌కి సంబంధించిన సినిమాలు 3 సినిమాలు రాబోతున్నాయి. హ్మ్. మనకందరికీ తెలుసు ఆల్రెడీ సంక్రాంతికి మెగాస్టార్ సినిమా 'మనశంకర వరప్రసాద్' గారు రాబోతున్న విషయం. హ్మ్. అయితే దానితో పాటు ఆయన మరో సినిమా గూడా సమ్మర్‌కి రెడీ అవుతోంది. హ్మ్. నిజానికి ఆ సినిమా ఈ సంవత్సరమే రావాల్సి ఉంది. ఇప్పటికే చాలామందికి తెలిసిపోయి ఉంటది. అది 'విశ్వంభర' అనేటువంటి విశ్వంబర. సినిమా. హ్మ్. యాక్చువల్‌గా ఈ సంవత్సరం సమ్మర్‌కి రావాల్సినటువంటి సినిమా అది. హ్మ్. నిజం చెప్పాలంటే. సో, అది అంటే వీఎఫ్ఎక్స్ వర్క్‌కి ఎక్కువ టైం తీసుకొని రావటం. హ్మ్. అంతకుముందు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక గ్లింప్స్ గ్లిమ్స్. ఏదైతే ఉందో దాని మీద విమర్శలు ఎక్కువ రావటం. దాంతోటి చిరంజీవి గారు ఆ టీమ్‌కి హ్మ్. స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో, క్వాలిటీ లేకుండా ఆ సినిమాని తీసుకురావద్దు వీఎఫ్ఎక్స్‌కి హ్మ్. అని చెప్పి ఆయన నుంచి వచ్చినటువంటి ఆ ఫీడ్‌బ్యాక్ తోటి డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ 'బింబిసార' అనే సినిమాతోటి హ్మ్. అంటే అది ఆయనకి తొలి సినిమా. వాళ్ళ నాన్నగారు మల్లిడి సత్యనారాయణ రెడ్డి సీనియర్ ప్రొడ్యూసరు. హ్మ్. సో, ఆయన అట్లా ఆ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. 'నందమూరి కళ్యాణరామ్' హీరోగా చేసినటువంటి సినిమా. హ్మ్. ఒక అంటే ఫ్యాంటసీకి అలాగే సోషియో అంటే సోషియో ఫాంటసీ సినిమాగా ఎప్పుడో 'బింబిసారుడు' అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. హ్మ్. అతనికి ఇప్పుడు ఉండేటువంటి ఈ సమకాలీనటువంటి కథకి లింక్ చేసి అతను చెప్పినటువంటి విధానం అందరికి నచ్చింది. హ్మ్. అందుగురించే చిరంజీవి గారు లాంటి ఆయన అది ఇంప్రెస్ అయిపోయి ఎందుకంటే హ్మ్. తను ఒక సినిమా చేశారు ఆల్రెడీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' 'అతిలోక అనేటువంటి సుందరి' సోషియో ఫాంటసీ. అది ఆయన కెరియర్‌లో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గ్రాసర్ హిట్ అండ్ ఆ మైల్ టైంలో స్టోన్ అన్నమాట. మూవీ గూడా చిరంజీవి యెస్. గారి దాంట్లో. సో, అందుగురించి ఆయన ఇంప్రెస్ అయిపోయి మళ్ళీ ఇంకొక సోషియో ఫాంటసీ అంటే 'అంజీ' అనే సినిమా చేశారు గానీ, హ్మ్. అది ఆశించిన రీతిలో ఆడలేదనే విషయం మనందరికీ తెలుసు. సో, మరొకసారి ఆ సోషియో ఫాంటసీ జానర్‌తో సినిమా చేయాలనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. తను కూడా హ్మ్. చాలా కాన్ఫిడెంట్‌గా ఒక కథని రెడీ చేసుకొని ఆయనకి వినిపించడం, ఆయనకి నచ్చడం అలా స్టార్ట్ అయిపోయిందది 'విశ్వంభర' అనేది. ఆ సినిమా సమ్మర్‌కి రెడీ అవుతుంది. ఓకే. కాకపోతే హ్మ్. మిగతా 2 సినిమాల కంటే చివరగా ఆ సినిమా రిలీజ్ అవుతుంది. మే ఆర్ జూన్ రిలీజ్ అవుతుంది అనేటువంటి ఒక సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఓకే. 'విశ్వంభర.' హ్మ్. ఇక మధ్యలో ఒక సినిమా 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' సినిమా. హ్మ్. అంటే ఈ సంవత్సరం ఆయన 'ఓజీ' అనేటువంటి సినిమాతోటి ఆయన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ అందుకున్నారాయన. హ్మ్. అంతకుముందు ఎప్పుడూ కూడా చవిచూడని అంటే 150,00,00,000 కూడా ఆయన గ్రాస్ అంతకుముందు సాధించారు. అలాంటిది ఏకంగా 300,00,00,000 గ్రాస్ సినిమా సాధించారు హ్మ్. 'ఓజీ' తోటి. సో, నెక్స్ట్ వస్తున్నటువంటి సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్.' నిన్నే మనం చెప్పుకున్నాం. హ్మ్. 'మైత్రి' మూవీ మేకర్స్ అధినేతలో ఒకరైనటువంటి వై. రవిశంకర్ ఏప్రిల్ 2026లో ఆ సినిమాని రిలీజ్‌కి తీసుకురావడానికి తీసుకొస్తున్నాము అని. సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. హ్మ్. సో, దాని మీద కూడా మంచి అంచనాలున్నాయి. అంటే హ్మ్. 'ఓజీ' తర్వాత వస్తున్నటువంటి సినిమా గాబట్టి ఒక పాజిటివిటీ అనేది దాని మీద ఉంది. హ్మ్. పైగా దాని డైరెక్టర్ హరీష్ శంకర్. హ్మ్. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినటువంటి మునుపటి సినిమా 'గబ్బర్ సింగ్.' 'గబ్బర్ సింగ్' పెద్ద బ్లాక్ బస్టర్ అది. హ్మ్. సో, అందు గురించి అది కూడా దానికి ఆ కాంబినేషన్‌కున్నటువంటి క్రేజ్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవాలి. అంటే ఇంకా టైం ఉంది గాబట్టి ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బజ్ మొదలవ్వలేదు. కానీ ఒక 'గబ్బర్ సింగ్' హ్మ్. తరహాలోనే ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా హ్మ్. ఈ సినిమాలో ఆయన కనిపించబోతూ ఉన్నారు. సో, అట్లా అది కూడా సమ్మర్ సినిమాగా రాబోతుంది. ఈ రెండిటికంటే ముందు హ్మ్. 'మెగా పవర్ స్టార్' హ్మ్. యాక్చువల్‌గా 'గ్లోబల్ స్టార్' అంటూ వచ్చారు కానీ మళ్ళీ హ్మ్. తిరిగి 'మెగా పవర్ స్టార్' అని చెప్పేసి ఈ సినిమాకి ఆ ట్యాగ్ ఇచ్చి టైటిల్ కార్డ్స్‌లో చూపిస్తూ ఉన్నారు. హ్మ్. 'పెద్ది' అనే సినిమా మార్చిలో రాబోతోంది అనేటువంటిది మనకు ముందుగా తెలుసు. హ్మ్. అంటే సమ్మర్ సీజన్ అనేది మెగా ఫ్యామిలీకి సంబంధించి 'పెద్ది'తో మొదలయ్యి 'పెద్ది', 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ తర్వాత 'విశ్వంభర.' హ్మ్. ఈ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నెలలో రాబోతున్నాయి. హ్మ్.
అనేది ఇప్పుడు మొత్తం మెగా ఫ్యాన్స్ అందరిని కూడా హ్మ్. ఒక అంటే ఒక ఉత్తేజానికి, ఉద్వేగానికి గురి చేస్తుందని చెప్పాలి. హ్మ్. పెద్దికి సంబంధించి ఆల్రెడీ 'చికిరి చికిరి' అనేటువంటి సాంగ్ అది వచ్చి హ్మ్. ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. కేవలం తెలుగులోనే కాకుండా నేషన్ వైడ్‌గా హ్మ్. హిందీ వర్షన్ సాంగ్ కూడా అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. హ్మ్. సో, అందు గురించి దాని మీద ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానన్ని రీల్స్ వచ్చాయి ఆ హ్మ్. సినిమాకి. సో, అట్లా ఆ సినిమా మీద కూడా చాలా బజ్ ఆల్రెడీ నెలకొని ఉంది. మొదలైపోయిందని చెప్పాలి. ఆ 'చికిరి చికిరి' సాంగ్ తోటి. హ్మ్. 'బుచ్చిబాబు సాన' 'ఉప్పెన' అనేటువంటి సినిమాతో తన కెరీర్‌ని బిగిన్ చేశాడు 4 ఏళ్ల క్రితం. అంత విరామం తీసుకొని తన సెకండ్ ఫిల్మ్‌ని 'రామ్ చరణ్' తోటి ఆయన రూపొందించారు. హ్మ్. సో, మొదట్లో పెద్దగా ఎవరు కూడా ఏందిలే 'బుచ్చిబాబు సాన' అంటే ఏంటనుకున్నారు. హ్మ్. ఎందుకంటే 'గేమ్ చేంజర్' లాంటి ఒక 'శంకర్' లాంటి డైరెక్టర్‌తో చేసిన సినిమా హ్మ్. డిజాస్టర్ అవటంతోటి ఒక రకమైనటువంటి ఒక స్తబ్దత ఆవరించింది. హ్మ్. ఒక నిరాశాపూరితమైనటువంటి వాతావరణం ఆయన హ్మ్. చుట్టూ అలుముకొని ఉంది. హ్మ్. ఒక్కసారి దాన్ని ఈ 'చికిరి చికిరి' సాంగ్ తోటి బ్రేక్ చేసేసాడు బుచ్చిబాబు సాన. ఆ హ్మ్. క్రెడిట్ అంతా బుచ్చిబాబుకే హ్మ్. ఇవ్వాలి. పైగా ఎప్పుడూ దానికి కూడా ముందొచ్చిన ఫస్ట్ షాట్. ఆ! ఎప్పుడూ కూడా 'ఏఆర్ రెహమాన్' తెలుగు సాంగ్సు హ్మ్. ఈ స్థాయిలో హిట్ అవ్వల. అవ్వలేదు. అవును. ఒక్క సినిమా కూడా ఆయన మ్యూజిక్ ఇచ్చినటువంటి తెలుగు సినిమా ఏది హిట్ అవ్వల. హ్మ్. సో, అది ఒక నెగటివిటీగా మొదట అనుకున్నారు. కానీ హ్మ్. ఇప్పుడు అదే ఒక పాజిటివిటీగా మారిపోయింది ఈ సినిమా ఒక్క సంబంధించి. సాంగ్ తోటి. తనకు కావాల్సిన విధంగా. అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా ఆ రకమైనటువంటి పాటలు ఆయన చేయల. హ్మ్. అంత మాస్ బీట్ తోటి ఆ రకమైనటువంటి అందరూ కూడా డాన్సులేసేటువంటి ఒక ఆహ్, బీట్ తోటి ఆయన ఇచ్చినటువంటి ఆ సాంగ్. అందుగురించే దానికి అంత వైరల్ అయిపోయింది సాంగు. దానికి తగ్గట్టుగా రీల్స్ గూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ముసలివాళ్ళ ఒక్కరు వరకు ఎవరు కూడా చూసినా అదే ఆ సాంగ్ రీల్సే కనబడుతున్నాయి. ఆ హుక్ స్టెప్ గూడా హ్మ్. బాగా జానీ మాస్టర్ చేసినటువంటిది ఆ కొరియోగ్రఫీ. అలా మొత్తం ఇప్పుడు ఆహ్, 2026 సమ్మరంతా వీళ్ళు రాసేసుకున్నారు ఆ మెగా ఫ్యామిలీ అని జెప్పేసి ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ ఒచ్చేసింది. హ్మ్. వీళ్ళకి తోడు అదే ఫ్యామిలీకి చెందినటువంటి సాయి ధరమ్ తేజ్. తను కూడా 'సంబరాల ఏటిగట్టు' అనేటువంటి ఒక యాక్షన్ డ్రామా తోటి హ్మ్. మన ముందుకు రాబోతున్నాడు. అది చూస్తే ఏదో సంథింగ్ ఒక డిఫరెంట్‌గా తను ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. బాడీని బాగా బిల్డ్ చేశాడు. అసలు బియర్డ్ లుక్ గాని, ఒక కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు. హ్మ్. అతని ఆహార్యమే సాయి ధరమ్ తేజ్ ఆహారమే మారిపోయి కనిపిస్తా ఉంది. విరూపాక్షకి ఇందులో ఉన్న క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా సంబంధమే ఉంది లుక్ లేదసలు. చూస్తే. అవును. అట్లా ఆ సినిమా మీద కూడా బజ్ ఆల్రెడీ కొంత మొదలైంది. హ్మ్. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆ సినిమా వచ్చినటువంటి తీరు గురించి బాగా చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో మాత్రం చాలా పాజిటివ్ టాక్ అయితే ఆ సినిమా మీద హ్మ్. ఉంది. అట్లాగే ఈవెన్ 'వరుణ్ తేజ్' సినిమా కూడా ఒకటి హ్మ్. సమ్మర్‌లోనే వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. అది 'కొరియన్ కనకరాజు' అవును. సంథింగ్ ఆ పేరుతోటి. సో, తను ఈ మధ్య చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు అవును. 'వరుణ్ తేజ్' వరుసగా ఫ్లాపులు. సో, ఈ సినిమాతోటి తను మళ్ళీ మంచి సక్సెస్ కమ్‌బ్యాక్ ట్రాక్‌లోకి ఇస్తాడని చెప్పేసి రావాలి అంటున్నారు అని గూడాను. జెప్పేసి ఆశిస్తున్నాడని జెప్పేసి చెప్తున్నారు. హ్మ్. సో, ఏదేమైనా మొత్తానికి మెగా హీరోలు అది గూడా టాప్ స్టార్స్ ముగ్గురు కూడా. హ్మ్. చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణు, 'రామ్ చరణ్' ఈ ముగ్గురు కూడా హ్మ్. సమ్మర్‌లో రాబోవటం మాత్రం ఒక పక్క ఫ్యాన్స్‌కే కాదు నిజానికి థియేటర్ల వాళ్ళకి గూడా ఎగ్జిబిటర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్‌లకు కూడా హ్మ్. సో, అది చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. మళ్ళీ థియేటర్‌లన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి. హ్మ్. ఆహ్, ఓపెనింగ్స్ ప్రభంజనాలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ చూడబోతున్నాం. హ్మ్. ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరిది అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ సమ్మర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారని చెప్పాలి. మరి చూడాలి ఈ మెగా ఆహ్, హీరోల యొక్క మెగా స్టార్‌లు అంటే మెగా ఫ్యామిలీకి చెందినటువంటి స్టార్‌లు కాబట్టి హ్మ్. సో, వాళ్ళందరూ కూడా మరి ఎవరు ప్రేక్షకుల ఆదరణ పొందుతారు ఏంటనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఓకే. సో, మీరు చెప్పినట్టు మార్చ్ 27న పెద్ది రాబోతుంది. ఆ రోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు. మార్చ్, ఏప్రిల్, మే నిజంగా ఒక నెల రోజుల గ్యాపుల్లో 3 పెద్ద సినిమాలు. మధ్యలో 'వరుణ్ తేజ్' గారిది అండ్ 'సాయి ధరమ్ తేజ్' గారి సినిమాలున్నాయి. ఖచ్చితంగా ఇది మెగా సమ్మరే 2026. సో, చూద్దాం మెగా సమ్మర్ ఈసారి ఎలా ఇండస్ట్రీని ఫుల్‌ఫిల్ చేయబోతుందనేది. హ్మ్. సో, నిజంగానే 2026 మెగా సమ్మర్ అయితే ఖచ్చితంగా అవ్వబోతుందనేది మనకి 'యజ్ఞమూర్తి' గారి అనాలిసిస్ అర్థమవుతుంది. సో, చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థాంక్ యూ సో మచ్.